నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 ఎండింగ్ వైపు ఉన్న చిన్నకాకాని దగ్గర అయితే ఉన్నాము. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో అయితే అందుబాటులో వస్తుంది. ఈ నెల శ్రీరామనవమి రోజున ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అఫీషియల్ గా ఓపెనింగ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ హైవేకి కనెక్టివిటీ పరంగా కనెక్టివిటీ వర్క్స్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ టైం మనం వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు కనెక్టివిటీ వర్క్స్ అయితే ఇటువైపు జరుగుతున్నాయి. LHS, RHS వైపు సర్వీస్ రోడ్ల వైపు డైవర్ట్ చేసుకునే హైవేని మధ్యలో కనెక్టివిటీ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ కనెక్టివిటీ పరంగా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఏంటంటే డైరెక్ట్ గా గొల్లపూడి ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్ ఏలూరు వైపు వెళ్ళడానికి బైపాస్ నుండి కనెక్టివిటీ అయ్యేలాగైతే ఏర్పాట్లు చేశారు. ఇంకా విజయవాడ మంగళగిరి వైపు కనెక్ట్ అవ్వడానికి ఏంటంటే ఆల్రెడీ ఉన్న హైవే వైపు నుండి అయితే కనెక్ట్ అయ్యేలాగైతే ఏర్పాట్లు చేశారు. ఇంకా అటువైపు నుండి వచ్చే వెహికల్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ గా హైవేకి అయితే కనెక్ట్ అవ్వచ్చు. నేను ఈ వీడియోలో చిన్న కాజా టోల్ గేట్ దగ్గర నుండి ఈ బైపాస్ కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు, అలాగే కనెక్టివిటీ పరంగా ఇక్కడ మొత్తం ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియో కాజా టోల్ ప్లాజా దగ్గర నుండి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు ప్రెసెంట్ ఈ బైపాస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది, అలాగే కనెక్టివిటీ పరంగా నేషనల్ హైవే 16 నుండి బైపాస్కి ఎలా కనెక్ట్ అవ్వచ్చో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఇదంతా కాజా టోల్ ప్లాజా అనమాట. నేను సేకరించిన డేటా ప్రకారం ఫ్యూచర్లో ఈ కాజా టోల్ ప్లాజా మొత్తం అయితే తీసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వెంకటపాలెం దగ్గర టోల్ ప్లాజా ఉంది కాబట్టి ఇది పూర్తిగా తొలగించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్న ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు అంతా 2 వైపులా సర్వీస్ రోడ్ అయితే నిర్మిస్తారు. డైరెక్ట్గా ఈ హైవే మొత్తం ఏంటంటే బైపాస్కి కనెక్ట్ అయ్యే విధంగా, అలాగే ఆల్రెడీ మంగళగిరి వైపు ఇంకా విజయవాడ వైపు వెళ్ళడానికి ఉన్న హైవేనే యూజ్ చేసుకునే విధంగా అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే హైవేకి అయితే డైరెక్ట్గా కనెక్టివిటీ ఇచ్చేశారు. ఆ కనెక్టివిటీ ఎలా ఇచ్చారో కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ కనెక్టివిటీ ఇవ్వడం కోసం హైవేని సర్వీస్ రోడ్డు వైపు డైవర్ట్ చేసుకొని మధ్యలో కనెక్టివిటీ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం 48.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. దీన్ని 2 ప్యాకేజీలుగా అయితే డివైడ్ చేశారు. ఆ 2 ప్యాకేజీలు ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 అన్నమాట. ప్యాకేజ్ 3 వచ్చేసి చినౌటపల్లి దగ్గర నుండి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లు. అది మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు కంప్లీట్ చేశారు. అలాగే ప్యాకేజ్ 4 వచ్చేసి గొల్లపూడి దగ్గర నుండి చినకాకని వరకు. ఇక్కడ నుండి మీరు చూడండి, ఇక్కడ మొత్తం ప్యాకేజ్ 4 ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ హైవేకి డైరెక్ట్గా కనెక్టివిటీ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని హైలైన్ వైపుగా మళ్ళీ హైవే ఎక్కి, అంటే మంగళగిరి విజయవాడ వెళ్ళాలంటే హైవే ఆల్రెడీ ఉన్న హైవేని ఎక్కడానికి అయితే ఇచ్చారు. అలాగే మెయిన్ డైరెక్ట్గా బైపాస్కి ఎక్కడానికి ఇటువైపు మధ్యలో ఉన్న రోడ్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా అటువైపు నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా హైవేకి కనెక్ట్ అయిపోవచ్చు. ఇంకా రైట్ సైడ్ వైపు మీరు చూడండి, మంగళగిరి విజయవాడ వైపు నుండి వచ్చేవి కూడా డైరెక్ట్గా హైవేకి కనెక్ట్ అవుతున్నాయి. కానీ ప్రస్తుతానికి ఏంటంటే గుంటూరు నుండి మంగళగిరి వైపు వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా హైవే అయితే ఎక్కేస్తున్నారు సర్వీస్ రోడ్ యూజ్ చేయకుండా. కానీ ఫ్యూచర్లో తప్పకుండా ఈ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని హైలైట్ వైపుగా హైవే ఎక్కాల్సి ఉంటుంది. హైవే ఎక్కి మంగళగిరి విజయవాడ వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇటువైపు 2 వైపులా సర్వీస్ రోడ్లు కూడా మీరు చూడొచ్చు. ఈ సర్వీస్ రోడ్లు ఇదంతా దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ దాటిన దగ్గర నుండి అమరావతిలోని ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ ఒక్కొక్కటిగా కనెక్ట్ అవుతూ వస్తాయి. ఇదే అనమాట రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ దాటిన దగ్గర నుండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు ఒక్కొక్కటిగా కనెక్ట్ అవుతాయి. ముందుగా E16 రోడ్ ఏంటంటే బైపాస్ దగ్గర వచ్చి ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత నుండి E15 అలా రోడ్స్ ఒక్కొక్కటిగా కనెక్ట్ అయ్యి మ్యాక్సిమం ఈ బైపాస్ని క్రాస్ అయ్యి అయితే వెళ్తాయి. ఇక్కడే E15 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444.
ఇక్కడ నుండి చూడండి రైట్ సైడ్ వైపు ఈ15 రోడ్ ఎక్స్‌టెన్షన్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఎక్స్‌టెన్షన్ వచ్చేసి బైపాస్ నుండి మంగళగిరి ఓల్డ్ హైవే వరకైతే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఈ15 రోడ్ అనమాట. ఆ ఈ15 రోడ్ వచ్చేసి నిడమర్రు నుండి నీరుకొండ వరకు 3 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఆ ఈ15 రోడ్డు దాటిన తర్వాత మనకి ఈ14 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 వైపులా సర్వీస్ రోడ్లు కూడా మీరు చూడొచ్చు. అలాగే చాలామందేంటంటే ఈ బైపాస్‌ని యూజ్ చేసుకొని ప్రస్తుతం ఈ12 రోడ్డు వైపున్న అమృత యూనివర్సిటీ, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకెళ్ళొచ్చని చెప్పైతే అడుగుతున్నారు. కానీ ఈ బైపాస్ ఎక్కిన తర్వాత ఎక్కడా సర్వీస్ రోడ్ దగ్గర డైవర్షన్స్ అయితే ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఇది ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంది. ప్రస్తుతానికేంటంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు యూజ్ చేసుకొని ఈ యూనివర్సిటీలకెళ్ళడం అయితే కష్టమే. ఎందుకంటే సర్వీస్ రోడ్లు లేవు. అలాగే కనెక్టివిటీ పరంగా అండర్ పాస్‌లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఫ్యూచర్‌లో ఈస్ట్ ఫేసింగ్ రోడ్లకి అండర్ పాస్‌లు నిర్మించి, సర్వీస్ రోడ్లకి కనెక్టివిటీ ఇస్తేనే ఈ ఈస్ట్ ఫేసింగ్ రోడ్లకి కనెక్ట్ అవ్వడానికైతే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఈ12 రోడ్డు వైపు కనెక్ట్ అవ్వడానికేంటంటే, ఈ బైపాస్ ఎక్కకుండా మంగళగిరి వైపుగా ఏంటంటే, ఆల్రెడీ నిడమర్రు వైపు ఉన్న రోడ్డు వైపు ఈ15 రోడ్ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ ఏవైతే జరుగుతున్నాయో, అటువైపు నుండి బైపాస్ దగ్గర సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని ఈ12 రోడ్ వైపు అయితే కనెక్ట్ అవ్వచ్చు. అదొకటే ఆప్షన్ అయితే ఉందిప్పుడు. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఈ14 రోడ్డు. ఈ ఈ14 రోడ్డు వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయిద్ది. నీరుకొండతో ఎండ్ అవుతుంది. ఇది 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ఈ14 రోడ్డుకి కూడా ఏంటంటే అండర్ పాస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ఫ్యూచర్‌లో ఏంటంటే ఈ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అన్నిట్లికి ఏంటంటే ఆర్ఓబీ సర్వీస్ రోడ్లయితే పూర్తి స్థాయిలో నిర్మిస్తారు. ఆ ప్లాన్ అయితే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఈ13 రోడ్డు. ఈ ఈ13 రోడ్డు కూడా చాలా కీలకమైన రోడ్డు. ఈ ఈ13 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ఈ13 రోడ్డుకి ఎక్స్‌టెన్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ఎర్రబాలెం నుండి నేషనల్ హైవే 16 కైతే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా ఈ13 రోడ్ దాటిన తర్వాతే మనకి ఈ12 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఈ12 రోడ్‌కేంటంటే 2 వైపులా సర్వీస్ రోడ్లు ఉన్నాయి కానీ, ఇక్కడ అండర్ పాస్ అయితే నిర్మించలేదు. ఈ ఈ12 రోడ్డొచ్చేసి మనకి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ఈ12 రోడ్డు వైపే అమృత యూనివర్సిటీ, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలయితే ఉన్నాయి. చాలామంది ఈ ఈ12 రోడ్డుకి ఎలా కనెక్ట్ అవ్వాలనైతే చెప్పి అడుగుతున్నారు. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే బైపాస్ ఎక్కకుండా మంగళగిరి వైపుగా ఈ ఈ15 రోడ్డు దగ్గర మళ్ళీ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని ఈ బైపాస్ వైపు ఈ ఈ12 రోడ్డుకైతే కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వన్స్ బైపాస్ ఎక్కితే ఏంటంటే కనెక్టివిటీ పరంగా ఎక్కడెక్కడ డైవర్షన్స్ లేవు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఈ11 రోడ్డు. ఈ11 రోడ్డొచ్చేసి ఎర్రపాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు 6.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ఈ11 రోడ్ దాటంగానే మనకి కొండవీటి వాగు అయితే క్రాస్ అవుతుంది. ఈ కొండవీటి వాగు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. దీని కింద నుండి ఈ కొండవీటి వాగు ఫ్లో అవుతుంది. ఇంకా ఈ11 దాటిన తర్వాత మనకి ఈ10 రోడ్ కనెక్ట్ అవ్వాలి. ఈ ఈ10 రోడ్ వచ్చేసి పెనుమాక దగ్గర నుండి ఐనవోలు వరకు 7.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డుకైతే అండర్ పాస్ ఉంది. ఇంకా సర్వీస్ రోడ్లయితే పూర్తి స్థాయిలో రెడీ చేయలేదు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మీరు చూడండి ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ10 రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఈ9 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఈ9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ఈ9 రోడ్డు వైపు కూడా ఏంటంటే అండర్ పాస్ నిర్మించలేదు. అలాగే సర్వీస్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఈ9 రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఈ8 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఈ8 రోడ్ వైపయితే 2 వైపులా సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినియి. అలాగే ఆర్ఓబీ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్ సైడ్ వైపు ఏంటంటే కృష్ణాయపాలెం నుండొచ్చి ఈ ఈ8 రోడ్డుకి కనెక్ట్ అవ్వచ్చు. ఈ8 రోడ్ వైపే విట్ యూనివర్సిటీ, అలాగే ఎన్ఐడి యూనివర్సిటీలయితే ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ8 రోడ్డు కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్‌లో. ఇంకా ఈ8 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఈ7 గాని, ఈ6 ఈ 2 రోడ్లయితే కనెక్ట్ అవ్వవు బైపాస్‌కి. ఈ8 రోడ్ దాటిన తర్వాతే మళ్ళీ టోల్ గేట్ అయితే వస్తుంది. ఇది వెంకటపాలెం టోల్ గేట్ అనమాట.
ఇంకా ఈ టోల్ గేట్ దాటిన దగ్గర నుండి ఏంటంటే ఈ5 రోడ్డు, ఈ4 రోడ్స్ కనెక్ట్ అవుతాయి. అలాగే ఇక్కడ పాలవాగు క్రాస్ అవుతుంది. ఈ పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ కూడా నిర్మించారు. దీని కింద నుండి ఈ పాలవాగు ఫ్లో అవుతుంది. ఆ ఈ5 రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఈ4 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఈ4 రోడ్ వచ్చేసి ఉండవల్లి నుండి పిచ్చుకలపాలెం వరకు 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ పాలవాగు చూపించాను గదా! పాలవాగు బ్యాక్ సైడ్‌లోని ఈ5 రోడ్ ఉంటుంది. ఆ ఈ5 రోడ్ వచ్చేసి 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ5 రోడ్ దాటిన తర్వాతే ఈ3 రోడ్ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే వస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కి కనెక్టివిటీ పరంగా 2 వైపులా సర్వీస్ రోడ్‌లు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. వెంకటపాలెం టోల్ గేట్ దాటంగానే సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోవచ్చు. రైట్ సైడ్ వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ అయన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో ఇక్కడే బిట్స్ పిలానీ అయితే రాబోతుంది. బిట్స్ పిలానీకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ప్రెజెంట్ ఈ బైపాస్ ఏంటంటే పూర్తి స్థాయిలో హైవే ప్రకారం అయితే అందుబాటులో వచ్చేసింది. ఫ్యూచర్‌లో అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క ఈస్ట్ ఫేసింగ్ రోడ్డుకి ఆర్ఓబీలు నిర్మించి ఈ బైపాస్‌తో కనెక్టివిటీ ఇస్తే రాజధానికి వచ్చి పోవడానికైతే కనెక్టివిటీ పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాత నుండి ఇక్కడ కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు మొత్తం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.